కొన్ని డేస్ గా లీవ్ లో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరిగి వచ్చారు. దాదాపు 2 నెలలు సెలవు తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే రాహుల్ ఢిల్లీ చేరుకున్నట్టు తెలుస్తోంది. సరాసరి ఇంటికే వెళ్లిపోగా ఆయన తల్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా రాహుల్ నివాసానికి వచ్చారు. రాహుల్ కంటే ముందే ఆమె ఇంట్లో ఉన్నారు. సుమారు 57 రోజుల పాటు ఆయన లీవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పొలిటికల్ గా ఆయన యాక్టివ్ అవుతారని సమాచారం. భూసేకరణ చట్టం సవరణకు వ్యతిరేకంగా 19న కాంగ్రెస్ చేయనున్న ధర్నాకు రాహుల్ అటెండ్ అవుతారని పార్టీ నేతలు ఇప్పటికే చెప్పేశారు. రాహుల్ రాకకు సంబంధించిన అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు. భరత్, ఇన్ని డేస్ గా రాహుల్ ఎక్కడున్నారు? మొత్తంగా ఎన్ని రోజులు లీవ్ లో ఉన్నారు? దాదాపు అంటే ఫిబ్రవరి 22వ తేదీన బడ్జెట్ సమావేశాల ప్రారంభం కంటే ముందు రాహుల్ గాంధీ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఇన్ని రోజుల పాటు రకరకాల దేశాలు తిరుగుతున్నారని తెలుస్తుంది. సౌత్ ఈస్ట్ ఏషియాకు రాహుల్ గాంధీ వెళ్ళినట్టు చెప్తున్నారు. సో అక్కడ ఎస్పీజీ ప్రొటెక్షన్ కూడా తీసుకోకుండా, జనరల్ గా రాహుల్ గాంధీకి ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉంది. రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఎస్పీజీ ప్రొటెక్షన్ లేకుండా ఇన్ని రోజుల పాటు ఆయన బయట ఉన్నారు. దాదాపు 55 రోజుల పాటు రాహుల్ గాంధీ సెలవులో ఉన్నారు. సో ఇవాళ సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించబోతున్నారు రాహుల్ గాంధీ. ఇది ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ తాను సెలవుపై వెళ్తున్నట్లు మీడియాకు లీక్ ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక ఇంట్రాస్పెక్షన్, అంటే ఇంతకాలం తాను ఎటువంటి తప్పులు చేశాను, ఇక ముందు ఎటువంటి తప్పులు చేయలేదు. ఇంతకాలం రాహుల్ గాంధీ ఒక పార్ట్ టైం పొలిటీషియన్ లాగా వ్యవహరించారు, కానీ ఎన్నడూ కూడా ఫుల్ టైం పొలిటీషియన్ లాగా ఆయన వ్యవహరించలేదు, ప్రజా ఉద్యమాల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ. సో ఆయన తనకు తాను ఇంట్రాస్పెక్షన్ చేసుకుని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు అన్న సంకేతాన్ని వదిలేందుకే తాను కొంత లీవ్ లో వెళ్తున్నానని ఆయన మీడియాకు లీక్ ఇచ్చారు. సో సుదీర్ఘ విరామం తర్వాత ఆయన తిరిగి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. రాహుల్ గాంధీని చాలా రోజుల తర్వాత కొడుకు ఇంటికి రావడంతో సోనియా గాంధీ కూడా సంతోషంగా ఆయన నివాసం చేరుకున్నారు. ప్రస్తుతం తుగ్లక్ లేన్ లోని రాహుల్ గాంధీ నివాసంలోనే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఇవాళ నుంచి మళ్ళీ రాహుల్ గాంధీ బిజీ షెడ్యూల్ ఆరంభం కాబోతుంది. ఇవాళ నుంచి 3 రోజుల పాటు వివిధ రైతు సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఎందుకంటే 19వ తేదీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ర్యాలీ నిర్వహిస్తోంది. భూసేకరణ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ర్యాలీ నిర్వహిస్తుందో ఆ ర్యాలీ కంటే ముందే వివిధ రైతు సంఘాల నేతలతో సమావేశం కావాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీస్ తో కూడా రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందుకెళ్లాలి అన్న అంశంలో ఆయన చర్చలు జరుపుకున్నారు. సో ఇది రాహుల్ గాంధీకి ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే 2009లో రాహుల్ గాంధీ చరిష్మా ఫుల్ గా ఉంది. అప్పుడు ఆయన ఉత్తరప్రదేశ్ లో పార్టీని రివైవ్ చేయగలిగారు. ఏకంగా పార్టీలో లోక్సభలో 21 సీట్లు తీసుకురాగలిగారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాజకీయ పరంగా చాలా లోలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థులు, సొంత పార్టీలో నేతలు కూడా విమర్శలు చేసే పరిస్థితిలో ఉన్నారు. సో దీని నుంచి గట్టెక్కి సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించాలని రాహుల్ గాంధీ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసమే ఇన్ని రోజుల పాటు లీవ్ తీసుకున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొంత ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఫుల్ టైం పొలిటీషియన్ లాగా ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన ప్రజా సమస్యలపై పోరాడి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా రాహుల్ గాంధీ నివాసంలో ఉన్నారు. చాలా రోజుల తర్వాత కొడుకు రావడంతో సోనియా గాంధీ సంతోషంగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంతకాలం ఈ 2 నెలలు రాహుల్ గాంధీ అయినప్పుడు ఆమె పార్టీ బాధ్యతలు మోసారు. చాలా చోట్ల మన్మోహన్ సింగ్ నివాసానికి నడుచుకుంటూ వెళ్లారు. మన్మోహన్ సింగ్ ను సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసినప్పుడు తర్వాత అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రాంతాలను కూడా సోనియా గాంధీ స్వయంగా వెళ్లి సందర్శించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ బర్డెన్ షేర్ చేసుకోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 19వ తేదీ జరిగే ర్యాలీలో రాహుల్ గాంధీ ఏం చెప్తారు.